దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నతించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి కృప కోసం వందనాలు. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి లేఖన భాగంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మొదలు 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం మొదలు 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనము గమనం చేస్తున్నాము. సువార్త లేఖన భాగం యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని మనం గమనం చేస్తూ ఉంటే, సంతోషము పరిపూర్ణమగుటకు నా నామం పేరట అడుగుడి అనేటువంటి మాటలు సువార్త లేఖన భాగంలో చూస్తాము. యోహాను సువార్త గడిచిన 2 వారములుగా యోహాను సువార్త 16వ అధ్యాయం అంటే ప్రభువారి వీడ్కోలు సందేశాన్ని గురించినటువంటి సత్యాల్లో ఉన్నటువంటి వివరణలు మనం ఆలోచన చేస్తూ వచ్చాము. మొదటి ఆదివారం యాకోబు పత్రిక, యాకోబు తాను ఎలా అయితే ప్రభువారికి సహోదరుడై ఉండి కూడా విధేయత చూపినటువంటి సేవకుడిగా, శిష్యుడిగా, సంఘంలో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఎదురైనటువంటి సమస్యల ద్వారా చెదరిన యూదులకు, చెదరిన తన ప్రజ అయినటువంటి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులుగా ఉండి, ఎవరైతే ప్రభునందు విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి వారిని బలపరచాలో వారిని స్వయంగా ఎరిగిన వాడై ఉండి యాకోబు వారిని సందర్శిస్తూ, వారిని కలుసుకుంటూ, వారికి సువార్త ప్రకటన చేస్తూ, వారిని సుస్థిరపరుస్తూ విశ్వాసంలో వారిని ముందుకు నడిపించటానికి యాకోబు చేసినటువంటి ప్రయత్నాలను గడిచిన వారం కూడా మనం యోచన చేస్తాము. అదే యాకోబు పత్రిక ద్వారా మరలా ఈ మొదటి అధ్యాయము దానికి కొనసాగింపుగా గడిచిన వారం 22వ 21వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే, 22వ వచనం నుండి 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి దినాన మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, 27వ వచనం నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా అనే మాట ద్వారా ఈ సత్యాలను యోచన చేస్తూ ఉంటే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, మన భక్తి విషయంలో కళంకం లేని భక్తి గురించినటువంటి విధానంలో ఉన్నటువంటి సత్యాలు ఏవైతే మాట్లాడబడినటువంటి తీరులు యోచన చేస్తూ ఉన్నామో, 25వ వచనాన్ని మనం గమనం చేస్తూ ఉంటే, వినే మాటల ప్రకారంగా జీవించాలి, చేయాలి అనేటువంటి సత్యం మనం చూస్తున్నాం. ఈరోజు శీర్షిక మనం ఆలోచన చేస్తూ ఉంటే, క్రియ చేయువాడు లేదా స్వాతంత్రాన్ని పొందుకుని రక్షింపబడినటువంటి వ్యక్తి ఎలా అయితే భక్తి అందు వారి కళంకాలను విడిచి తాను వినిన వాక్య ప్రకారంగా నడిచేవాడు అనేటువంటి సత్యాన్ని మనము యోచన చేయాలి. మన జీవన స్థితులలో మనము ఏదైతే విన్నామో, ఏదైతే కనికరం చూపాలో, యేసుక్రీస్తు కాలంలోనికి వచ్చేటప్పటికి కూడా, అంటే యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేసే కాలానికే మానవుని పోకడలో స్వార్థం అనేది ఎంతగానో పెరిగినదిగా ఉన్నటువంటి సత్యం అది కనబడుతూ ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రభువు సూటిగా ఏమి చెప్పటానికి, ఏమి జరిగించటానికి చేసిన కార్యాలు ఉన్నాయో వాటినన్నిటినీ ఆయన జరిగించి చేసి చూపించి అదే విధానాన్ని శిష్యులకు బోధించిన విధానం. అయితే ఆ శిష్యులలో ఎవరైతే దాని ప్రకారంగా జీవించారో, దానిని గైకొన్నటువంటి వారుగా ఉన్నారు, సత్యవాక్యము విషయంలో దానిని అంగీకరించినటువంటి వ్యక్తులుగా, దానిని ఎవరైతే విని దాని ప్రకారం గైకొని దానిని అనుసరించడానికి ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారో వారు దేవుని నమ్మి విశ్వసించి ఆయన్ను అంగీకరించినటువంటి శిష్యులయ్యారు, క్రైస్తవులయ్యారు. ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే, మన జీవన శైలిలో మనం ఏ క్రియలు జరిగించాలి, ఎలాగన మనల్ని మనము సరిదిద్దుకోవాలి, ఎలాగన మన బ్రతుకులను స్థిరం చేసుకోవాలి అనే విషయాలు మనము యోచన చేయాలి. క్రియ చేయుట అనే మాటను గురించినటువంటి విధానాన్ని ఆలోచన చేసినప్పుడు ఆదిమ గ్రీకు భాషలో ఈ మాటకు ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటే పీటీస్ అనేటువంటి మాట ఉపయోగింపబడింది. దీనికి ఉన్నటువంటి అర్థాన్ని చూస్తూ ఉంటే, విని మరుచువాడు కాక క్రియ చేయువాడుగా, క్రియ జరిగించేటువంటి వాడుగా ఉండి క్రియ చేసిన వాడు ధన్యుడు అనేటువంటి సత్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. తాను చేసిన క్రియ వల్ల తాను ధన్యుడవుతాడు. అంటే వినిన సత్యవాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించటానికి కార్యం చేసేవాడై ఉండాలి. పీటీస్ అనేటువంటి మాట గ్రీకు పదాన్ని కనుక మనం గమనం చేస్తూ ఉంటే ఈ పదం చేయువాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఆధునిక గ్రీకు భాషలో అంటే ఎలాగున్న ఆ భాషలో ఉన్నటువంటి తాత్పర్యాలు, పదాలకు అర్థాలు ఆదిమ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఈ మాటలను మాట్లాడేటప్పుడు
తనను నమ్ముకున్నటువంటి ప్రభువైన శిష్యులు వారు కార్యాలు చేసేవారుగా ఉండాలి. క్రియలలో ప్రభుని వెంబడించినటువంటి విధానం అది కనబడాలి. ప్రభువారు ఏదైతే చేసి చూపించారో, ఏదైతే ధర్మశాస్త్రానికి అనుగుణంగా దాన్ని నెరవేర్చినటువంటి కుమారుడిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా ఆయన ఉన్నాడు. ఆ కార్యాలు మన క్రియలలో సహితం కనబడాలి అనేటువంటి సత్యాన్ని చెప్పటానికి తాను ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవన స్థితిలో మనం అర్థం చేసుకోవాలి. క్రియలు చేయటంలో అంటే ప్రభువారు ఏం చేశారంటే కనికరము చూపినవాడు. అందున ఆలోచన చేస్తూ ఉంటే ధర్మశాస్త్ర అనుసారంలో యేసుక్రీస్తు కాలంలోనికి వచ్చేటప్పటికి స్వార్థపూరితమైనటువంటి జీవన స్థితిలోనికి మానవుని పోకడ వచ్చిన కారణం చేత విధవరాండ్రను, తల్లిదండ్రులు లేనటువంటి వారిను, అనాథలను, వారిని ఎవరు కూడా పట్టించుకునేటువంటి తీరు జరిగేది కాదు. ఎంతో దయనీయమైనటువంటి స్థితిలోనికి వారి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉండేవి. అలాంటి సందర్భాల్లో ప్రభువారు ఏం చేశారంటే దేవుని చిత్తము, ధర్మశాస్త్రంలో ఉండినటువంటి ఏదైతే ఆజ్ఞ, ఏదైతే జరిగించానని తండ్రి చేత చెప్పిన కార్యం ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అంటే ఆయన కవి, పీటీస్ అనేటువంటి మాటలో మరొక అర్థాన్ని, మరొక కోణాన్ని చూస్తూ ఉంటే కవి అనేటువంటి అర్థం కూడా చూస్తాం. ఒక కవి కవిత్వాన్ని రాసేటప్పుడు దాని భావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూనే ఆ కవిత్వము అది ఎంతగానో భావ వ్యక్తీకరణను ఎంతో చక్కగా అందరి మన్ననను పొందేదిగా ఉంటుంది. కవి దానిని రాయాలంటే దానిలో జీవించిన వాడై ఉండాలి. కవిగా గుర్తింపు పొందేటువంటి వ్యక్తి భాష మీద పట్టుగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలాగే భావం మీద పట్టుగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ సందర్భంలో తాను జీవించిన వ్యక్తిగా ఉంటే తప్ప అది కావ్య రూపంలోనికి అది రాదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేయాలి, మనము మన జీవన స్థితులలో దానిలోనికి మనం వెళితే, దానిలో ఉంటే, వాక్యాన్ని అనుగుణంగా మనము దానిని అర్థం చేసుకుని మనము దాని ప్రకారంగా నడిస్తేనే అది మన జీవన స్థితుల్లో అది జరిగించగలిగినటువంటి వారం అవుతాం. యాకోబు ఈ మాట చెప్పేటప్పుడు మీరు వాక్యం వింటే సరిపోదు, మీరు వాక్యం ప్రకారంగా జీవించేటువంటి విధానంలో మీరు దాని లోతును అర్థం చేసుకుని అది మీ జీవితాల్లో చేసి చూపించాలి. ఉదాహరణకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ద్వితీయోపదేశకాండంలో ప్రభువారు జరిగించినటువంటి గొప్ప కార్యాలలో ఒక కార్యం విధవరాండ్ర పట్ల, బేదల పట్ల ఎంతో కనికరము కలిగినటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఈ విధానం అనేది ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 18వ వచనంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారంగా ఇశ్రాయేలుకు కొన్ని ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాము. దానిలో మరి ప్రత్యేకంగా బేదల పట్ల కనికరము కలిగి ఉండాల్సినటువంటి స్థితి, విధవరాండ్ర పట్ల వ్యాజ్యమాడేటువంటి దేవుని విధానాన్ని బట్టి ఎంతో యథార్థతను ప్రకటిస్తూ జరిగించాల్సిన, పరదేశుల పట్ల కూడా జరిగించాల్సిన కార్యాలు ఎలా ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్పబడిన విధానం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. ఆయన ఎలాంటి వాడంటే విధవరాండ్ర పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల న్యాయము తీర్చేటువంటి దేవుడు. పరదేశులను కూడా ఆయన ఎలా అంటే దయచూచేటువంటి, వారికి అన్నవస్త్రములు లేకపోతే వారికి అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు స్వార్థం అనేది ఏం చేస్తుందంటే మానవుని యొక్క పోకడలో తాను, తన కుటుంబం, లేదా ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే తన పరివారం, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే నేను అనేటువంటి స్వభావం. ఈ విధానం ఏం చేస్తుందంటే ఇతరులకు సహాయం చేయనివ్వదు. ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్నా, ఇతరుల పట్ల కనికరం చూపాలన్నా ముందు నా అనేటువంటి ఆలోచన ఎక్కువ చేసి మనము మంచి కార్యాలు చేయని వారముగా మనము మిగిలేటట్టు స్వార్థం అనేది చేస్తుంది. అయితే దేవుడు చాలా ఖచ్చితంగా ఈ కార్యాలను ఆయన ఎప్పుడు కూడా స్వార్థాన్ని చూపలేదు, కానీ నిస్వార్థంతోనే ప్రభువు మెరిగినటువంటి విధానాలు ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువారు ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రభువారు ఆయన ఎలాగునైతే స్వార్థ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న వేళ ఈ కార్యాన్ని చేశాడు. 11వ వచనం. వెంటనే ఆయన నాయీను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహంను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఇక్కడ ఈమె యొక్క స్థితి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆమె విధవరాండ్రగా ఉంది. ఆమెకు ఆధారంగా ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు.
12వ వచనం, ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమె ఎవరు అంటే ఆమె విధవరాలు. ఆమెకు సహాయం దొరికే స్థితి లేదు. ఉన్న ఆధారం కేవలం ఈ కుమారుడు ఒక్కడే. ఆ కుమారుడు చనిపోగా ఆ స్థితి ఎలా ఉందంటే, ప్రభువారు అక్కడి నుండి ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే ఆమె ప్రభువును వేడుకున్నట్టుగా ఆ స్థితిలో లేవు. ఆమె ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితి ప్రభువు చూస్తూ ఉన్నప్పుడు ఆయనే కనికరపడి ఆయనే కార్యం చేసి ఆయన ఏమి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వ్యక్తిని బ్రతికించిన వాడుగా ప్రభువు ఉన్నాడు. ఈ కనికరం ఎలా అంటే అది దేవుని నుండి కలిగిన కనికరము. అది ఎలా అంటే ద్వితీయోపదేశకాండంలో విధవరాండ్ర పట్ల ఎలాగున పరదేశుల పట్ల ఎలాగున కనికరము చూపుతానని దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇక్కడ ప్రభువు వారు నెరవేరుస్తూ జరిగిస్తున్నటువంటి కనికరంగా ఈ స్థితి మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17వ వచనం, పరదేశే గాని తండ్రి లేని వానికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రము తాకట్టుకు తీసుకొనకూడదు. ఇదిగో మీరు ప్రవర్తించే ప్రవర్తనలో, మీరు కనికరము చూపే విషయాలలో మీరు బహుజాగ్రత్తగా ఉండాలి. అందున విధవరాలి పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల, మీరు పరదేశుల పట్ల మీరు న్యాయాన్నే తీర్పు తీర్చాలి. ఇది ఎందుకోసం అంటే జ్ఞాపకం చేసుకోవాలి, నీ చెంత నివసించేటువంటి వ్యక్తి అనేవాడు నీ చెంత వృద్ధి పొందగలుగుతాడని, పోషణ పొందగలుగుతాడని, తన కుటుంబం వేరు చోట ఉన్నా కూడా వారు కూడా పోషింపబడగలుగుతారని, నిన్ను నమ్మి నీ చెంత పరదేశిగా తాను ఉన్నప్పుడు తన పట్ల న్యాయంగా నేను ఉండాలి తప్ప నీవు అన్యాయం జరిగించాల్సిన విధిలోనికి వచ్చినటువంటి స్వార్థాన్ని చూపుతూ అన్యాయము ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అని సెలవిచ్చినటువంటి మాటలు మనము చూస్తాం. క్రియ చేయువాడు ఎలా అంటే నీవు న్యాయం చేయాలంటే న్యాయమే చేయాలి. మాట వినే ప్రకారంగా జీవించేవాడు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలిగినా కూడా తాను ఏం చేస్తాడంటే మాట తప్పడు. దేవుడు అనుగ్రహించిన మాట ప్రకారంగా జీవించేవాడు సత్యవాక్యాన్ని విని దానిని కేవలం వినేటువంటి విధానంతో ఆగిపోకూడదు, దానిని అనుసరించాలి, జరిగించి తీరాలి, తప్పక యథార్థత ప్రకటించేవాడుగా నీ ఉండాలి అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం. నేటి దినాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎంతగా అయితే దేవుడు తాను అనుగ్రహించిన, తాను చూపించిన, తాను యథార్థతను ప్రకటించిన తన ప్రజ అయినటువంటి ప్రజ ఎలాంటి న్యాయాన్ని జరిగించారు. దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు నీతిమంతుడైన దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే న్యాయాన్ని జరిగించే దేవుడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అన్యాయం చేయడు. దానిని కనపరిచేటువంటి విధానంలో క్రియ చేసేటప్పుడు నీవు కనికరము విషయంలో చాలా ఖచ్చితత్వం కలిగినటువంటి వాడుగా ఉండి నీవు కనికరాన్ని చూపాలి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడట? న్యాయకర్త అయినటువంటి దేవుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అన్యాయము చేయుడు అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 9వ వచనం, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమున ఆయన వంకర మార్గముగా చేయును. ఆయన ఏం చేస్తాడు అంటే ఇదిగో మీరు అది ఎప్పుడు అంటే ఆయన మాట విని దాని ప్రకారంగా నీవు జీవించడానికి ఇష్టపడితే దేవుడు తప్పక కృప చూపిస్తూ నీకు కనికరాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా తన నామము పేరట, ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి విధానంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభువారు తాను వీడ్కోలు మాటలు తెలియచెప్తూ శిష్యులకు అనేకమైనటువంటి విషయాలు బోధించాడు. అందున ఇక్కడ ఇదిగో మీరు ప్రార్థించేటప్పుడు ఇప్పటి వరకు మీరు ప్రార్థించినప్పుడు తండ్రి పేరనే ప్రార్థన చేశారు, కానీ ఇక ముందు నా నామమును కూడా మీరు ప్రార్థించగలుగుతారు. నా నామమును మీరు ఏం అడిగినా సరే తండ్రి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే కుమారుని మహిమపరచు నిమిత్తం ఆయన దానిని జరిగిస్తూ మీకు సంపూర్ణముగా వాటిని అనుగ్రహిస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగుడు లాగున మీరు దాన్ని అడగటానికి మీరు నిశ్చయిత కలిగి మీరు ఉండండి అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవన స్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి, ప్రభువారిని దేవుడిగా అంగీకరించగలిగినటువంటి స్థితి
ఇదిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు నామం పేరట మనము అడిగేటువంటి విధానము జరిగించగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని మనము అర్థం చేసుకోగలుగుతాం. యోహాను సువార్త 16:23. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇదిగో మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా మీరు అడగండి, తప్పక దేవుడు దానిని అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యం మనకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త వాస్తవానికి మనం ఆలోచన చేస్తుంటే 14వ వచనంలో 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎలా మాట్లాడబడుతుందంటే, మీరు నా నామం పేరట అడిగిన తండ్రిని మీరు అడిగినప్పుడు దానిని చేస్తాను అని అక్కడ చెప్పబడటం. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే తండ్రి కుమారుడు ఒక్కటై ఉన్నారు అనేటువంటి విధి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 13వ వచనం అది రూఢి చేస్తూ ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి కుమారుడు ఒక్కడై, కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా ఆయన మనకు ఏమి జరిగించిన వాడిగా ఉన్నాడంటే, ఆయన కేవలం చెప్పేవాడుగా లేడు, కానీ చెప్పిన ప్రతి కార్యాన్ని కూడా నెరవేర్చిన, క్రియ చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కనుక ఆ ప్రభుని వెంబడించే విధానంలో మనము కూడా శిష్యులముగా, విధేయులముగా, విశ్వాసముగా మనము కూడా ఏం చేయాలంటే, మనము కూడా చెప్పేవారముగా ఉంటే సరిపోదు, చెప్పే కార్యాలను మన జీవితంలో చేసి చూపించి క్రియ చేసేటి వారముగా మనము ఉండాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించి దేవుని ఆశీర్వచనాలు పొందుకోవటానికి, దేవుని కృప అనుభవించడానికి, ఇతరుల పట్ల కనికరం చూపుతూ యథార్థతలో నిలబడటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.